రాసి హృదయంలో యేసు ప్రభు వారి మాటలు ఏలుతా ఉంటే అతని కోరికలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలో ఉంటాయి. హ్యావ్ యు గాట్ మై పాయింట్? యేసయ్య అతని జీవితంలో ఏమి పొందుకోవాలి అని ఆశపడతాడో అదేవిధంగా ఆ వ్యక్తి కూడా అవే కోరుకొని ప్రతిఫలాన్ని పొందుకుంటాడు. ఇది యేసుక్రీస్తు మాటలు ఒక వ్యక్తిలో నిలిచి ఉంటే అతడు అడిగినవి పొందుకోవడం అంటే. ఒకడు యేసునందు ఉన్నట్లయితే వారు ఏది అడిగినా యేసయ్య ఇస్తాడు. అయితే యేసయ్య యొక్క ఉద్దేశం ఏమిటి? మొదటిగా ఆయన మాటలు వారి హృదయంలో రాజ్యమేలాలి. రాజ్యమేలకుండా కుంటమ కోరికలు కోరుకుంటానంటే కుదరదు. గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. కొంతమంది ఎట్లా ప్రార్థన చేస్తారంటే లెక్కాపత్రం లేకుండా ఇష్టానుసారంగా అప్పులు చేసేసి ఆర్థికంగా కుదేలైపోయిన తర్వాత అయ్యో మమ్మల్ని బయటికి లాగు అని చెప్పేసి ప్రార్థనలు చేస్తారు. మా అప్పులు తీర్చలేదని చెప్పేసి అలుగుతూ ఉంటారు. సహజంగా అప్పులు చేసిన తర్వాత దేవుడు గుర్తొస్తారు. అప్పుడు దాకా దేవుడు గుర్తుకు రాడు. నీ తాహతకు తగిన విధముగా నీవు ప్రవర్తించాలి. అంతేగాని నీకు వచ్చేదేమో 20,000 శాలరీ, నువ్వు చేసిందేమో దానికి మించిన అప్పులైతే దాన్ని ఎలా తీర్చుకోగలవు? దురాశ కలిగినప్పుడు సహజంగా ఒక వ్యక్తి అప్పు చేస్తాడు. అప్పులు ఎప్పుడు వస్తాయి? దురాశ ఒక వ్యక్తిని అప్పుల్లో కూరుకుపోయేలాగా చేస్తుంది. అంటే మనకుండే ఆశలేమో గొప్పగా ఉంటాయి, మన సంపాదనేమో తక్కువగా ఉంటుంది. అప్పుడు ఒక వ్యక్తి అప్పులు చేస్తాడు. ఇలా అప్పులు చేసి నా అప్పులు తీర్చు ప్రభువా అని దేవుడి దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంటారు. నీ సౌభిద్ది మీద ఆధారపడి నువ్వు తీసుకునే నిర్ణయాల వలన నువ్వు అప్పుల ఊబిలో చిక్కుకున్నావు, సమస్యలో చిక్కుకున్నావు, శ్రమల్లో పడ్డావు, శోధనలను కొని తెచ్చుకున్నావు. ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి దేవుడా 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 అంటే ఏది అడిగినా దేవుడు ఇస్తాడని మనలో చాలామంది అపోహపడుతున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అవసరాలు తీరుస్తాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. ఎంత చక్కగా రాయబడింది ఇక్కడ. దేవుడు కోరికలు తీర్చడు. ఏమని రాశాడు? దేవుడు మీ ప్రతి కోరికను తీరుస్తాడు అని రాశాడా? లేదండి. క్రీస్తు యేసు యొక్క మహదైశ్వర్యములో మన అవసరాలు తీరుస్తాడు. అంతేగాని మనం కోరికలు లిస్టు తీసుకొని వెళ్ళి గుంటమ్మ కోరికలన్నీ లిస్టు దగ్గరకు పెడితే కుదరదు. అదే కీర్తన గ్రంథము 25వ అధ్యాయం 12వ వచనం ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. మనం ఏదైతే కోరుకుంటున్నామో అది దేవుడు తీరుస్తాడు. ఎప్పుడు? ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు. ఆయన చెప్పే ప్రతి మాట కూడా ఎలా ఉంటుందంటే, మొదట నా నీతి నా రాజ్యం వెతుకు, తర్వాత నీకేం కావాలో అవన్నీ కూడా అనుగ్రహిస్తా. అయితే మనం సహజంగా ఏం చేస్తాము? లోకంలో ఉన్న వాటిని వెతుకుతాము, అంటే అనవసరమైనవి వెతుకుతాము. కాబట్టి అవసరాల విషయంలో కూడా మనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. నేడు క్రైస్తవ బోధకులు చెప్పేది ఏంటంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. అడిగితే ఆయన ఇస్తాడు, తప్పేం కాదు. ఆశగొనిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు అని రెండవదిగా చెప్తారు. మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు మనం అడిగింది ఇస్తాడు, ఇది సత్యం. అయితే అది దేవుని ఆధీనంలో వాక్యానుసారంగా ఉన్నప్పుడు మాత్రమే. మనం లోకం ఆధీనంలో ఉండి లోక సంబంధమైనవి అడిగితే తీరుస్తాడని అపోహపడవద్దు. ఉదాహరణకి ఒక తల్లి ఏం చేసిందంటే, చిన్నతనము నుండి తన కుమారునికి ఇలా ప్రార్థన నేర్పించింది. దేవుడు మనం ఏది కోరుకుంటే అది మనకి ఇస్తాడు, తప్పక మనకు అనుగ్రహిస్తాడు అని ఆ కుమారునికి చిన్నతనము నుండి నేర్పించింది. ఆ పిల్లవాడు ఆ తల్లి మాట 100కు 100% నమ్మాడు. ఇతనుకున్న ఆలోచన ఏంటి? ఆ పిల్లవాడికి దేవుడు నేను ఏదడిగినా ఇస్తాడు, కాబట్టి ఈరోజు నేను దేవుడికి ప్రార్థన చేయాలి అని ప్రార్థన చేశాడు. చిన్నతనంలోనే ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభువా ఈరోజు నాకు 100 రూపాయలు పాకెట్ మనీ కావాలి అని బిగ్గరగా పెద్దగా తన తల్లికి వినపడేలాగా ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే,
రూపాయలే కదా అని చెప్పేసి చిన్నతనంలోనే అవిశ్వాసి అయిపోతాడేమో అడిగింది ఇవ్వకపోతే అని మెల్లగా తీసుకెళ్ళి ఆ 100 రూపాయలు వాడు పాకెట్లో పెట్టేసింది. ఇప్పుడు వాడు ఏమనుకున్నాడు, అమ్మయ్యా దేవుడు నా ప్రార్థన విన్నాడు, 100 రూపాయలు ఇచ్చాడు, దేవునికి స్తోత్రం అని వాడి అవసరానికి మించి 100 రూపాయలు, ఆ 100 రూపాయలు వాడు అవసరానికి మించి అనవసరమైన వాటికి ఖర్చు చేశాడు. సహజంగా స్కూల్కి వెళ్ళే పిల్లవాడికి 100 రూపాయలు ఏం అవసరం అవుతాయి? తల్లి గమనించాలి, అరే నీకు ఎందుకురా 100 రూపాయలు అని అడగకుండా 100 రూపాయలు ఇచ్చేసింది. ఏమని ఆలోచిస్తుందంటే దేవుడు ఏదడిగినా ఇస్తాడు అని ఆలోచించి ఆ విశ్వాసం వాడిలో సడలిపోకూడదని చెప్పేసి 100 రూపాయలు ఇస్తే వాడు అనవసరమైన వాటికి ఖర్చు పెట్టాడు. వాడు కొంచెం పెద్దోడైన తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా ఇప్పుడు నాకు బైక్ కావాలి అని తల్లికి వినబడేలాగా పెద్దగా ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఈ తల్లి వీడికి బైక్ ఎందుకు, ఇప్పుడే కదా కాలేజీలో జాయిన్ అయ్యాడు, రేపొద్దున ఏమైనా యాక్సిడెంట్ అవుద్ది కదా అని ఆలోచించకుండా అప్పు చేసి వీడికి బైక్ కొనిపెట్టింది. ఎందుకు? దేవుని యందు విశ్వాసం ఎక్కడ వీడికి సడలిపోయిద్దో అని బైక్ కొనిపెట్టింది. ఇప్పుడు వీడు బైక్ వేసుకొని తిరుగుతూ ఉన్నాడు, కాలేజీకి వెళ్ళేది లేదు, చదివేది లేదు, బైక్ మీద కుశాలుగా తిరిగాడు, ఎంజాయ్ చేశాడు. ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిపోయాడు, సెకండ్ ఇయర్ కూడా ఆవారాగా తిరుగుతూ ఉన్నాడు. పైగా వీడికి రోజు పెట్రోల్కి డబ్బులు కావాలి. ఇప్పుడు ఈవిడికి ఏమవుతుంది? ఇది అనవసరము, వీడికి బైక్ అవసరం లేదు. సైకిల్ కొనిపించినా కనీసం దాన్ని త్రొక్కి ఎక్సర్సైజ్ చేసేవాడు, కాళ్ళు చేతులు బలాన్ని పొందుకునేవి. ఇప్పుడు వీడు బైక్ మీద ఆవారాగా తిరగడం ప్రారంభించాడు. ఒకరోజు తల్లి దగ్గరకు వచ్చి అన్నాడు, అమ్మా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అని అన్నాడు. ఓరోరే ఎంతరా నీ వయసు, ఇప్పుడే కదరా ఎంటర్ అయిపోయింది, అప్పుడే అమ్మాయిని. ఇప్పుడు సహజంగా ఒక ప్రశ్న వేస్తాను, చెప్పండి, ఇంటర్లో ఫెయిల్ అయిన ప్రతి ఒక్కడు చేసే పని ఏంటి? అమ్మాయిల్ని ప్రేమించటం, లోకంలో ఉన్న స్త్రీల వెంబడపడటం. ఇది ఇంటర్ ఫెయిల్ అయ్యాడు, పైగా వచ్చి అమ్మా నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, నేను ఆ అమ్మాయినే చేసుకుంటాను. ఇది వయసుకు మించిన మాటలు. ఇప్పుడు ఆ తల్లి ఏం చెప్పాలి? పైగాట ఆ అమ్మాయికి వివాహం అయి ఉన్నదట. ఒక వివాహమైన మహిళను చూసి వీడు ప్రేమించాడట. ఆ మహిళతో నాకు వివాహం జరిపించమని తల్లి దగ్గరకు వచ్చి అడుగుతా ఉన్నాడు. ఇప్పుడు వీడొచ్చి ప్రభువా నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయితో నాకు వివాహం జరిపించు అంటే దేవుడు జరిపిస్తాడా? ఇప్పుడు ఆవిడ ఆ ప్రార్థన విని ఆ మహిళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి, వివాహమైన మహిళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వివాహం చేయగలదా? 100 రూపాయలంటే ఇవ్వగలిగింది, బైక్ అంటే అప్పు చేసి కొనివ్వగలిగింది. కానీ వివాహం అయిన ఒక మహిళను, ఆమెకు ఆల్రెడీ భర్త ఉండగా ఆమెను చూసి ప్రేమించి ఆమెతో వివాహం జరిపించమని అడిగితే ఇది సహజమైన ప్రార్థననా? మన ప్రార్థనలు కూడా ఇలానే ఉంటాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం గమనించాలి. అప్పుడు తల్లికి అర్థమైందట, ఒరే నేను నేర్పించిన ప్రార్థన మంచిది కాదు, వాక్యానుసారమైన ప్రార్థన కాదు అని అప్పుడు ఆ తల్లి నేర్చుకుంది. దేవుడు మనం ఏమి కోరితే అది అనుగ్రహిస్తాను అని దేవుడు మనకు చెప్పలేదు. నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏమి కావాలనో కోరుకునుడి, అది మీకు అనుగ్రహించబడును అన్నాడు. మనం కోరినది దేవుడు ఇవ్వాలంటే ముందు దేవుని మాటలు అనగా దేవుని వాక్యము మనలో ఉండాలి. మన హృదయంలో వాక్యం ఉంటే మనం ఏమి కోరినా వాక్యానుసారముగా కోరతాము. వాక్యానుసారముగా ఏది కోరినా అది దేవుని చిత్తానుసారము కనుక మనం ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, లేదా ఇంటి విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, జీవిత భాగస్వామి విషయంలో మనం అడిగినప్పుడు అది వాక్యానుసారమైతే అది అప్పుడు మనకు అనుగ్రహించబడుతుంది. ఉద్యోగ విషయంలో నువ్వు అడుగు తప్పేం కాదు, కానీ నేను లంచం ఇస్తున్నాను, లంచం ఇచ్చి ఉద్యోగం పొందుకోవాలని చూస్తే అది అనుగ్రహింపబడదు. వ్యాపారం దుర్బుద్ధితో చేస్తే అది వర్ధిల్లదు. 4-5 ఇల్లులున్నా ఇంకొక ఇల్లు ఇవ్వు అని అడిగితే అది ఇవ్వడో.
చదువు విషయంలో జ్ఞానం కావాలని అడిగితే తప్పులేదు. కానీ డబ్బులు పెట్టి సర్టిఫికేట్ కొనుక్కోవాలని అడిగితే అది వ్యర్థమైపోయింది. జీవిత భాగస్వామి విషయంలో కూడా సహజంగా అడగాలి. అంతేగాని మన విశ్వాసం కాని వ్యక్తులను అడిగి జీవిత భాగస్వామి విషయంలో అవగాహన లేకుండా అడిగితే అది అనుగ్రహింపబడదు. ఇందాక ఆ కుర్రోడు అడిగినట్లుగా ఆల్రెడీ తనకు పెనిమిటి ఉండగా పెనిమిటి ఉన్న వ్యక్తితో వివాహం జరిగించమని అడిగితే అది అసహజమైన ప్రార్థన. అలాంటి ప్రార్థన దేవుడు వినడు. అది అసలు వాక్యానుసారమే కాదు. ఏది వాక్యానుసారము? ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకొని నువ్వు అడిగితే అది వాక్యానుసారం. దేవుడు మన కోరికలు తీర్చడో, మన గుంటమ్మ కోరికలు అస్సలు తీర్చడో. మన అవసరాలు మాత్రమే ఆయన తీరుస్తాడు. చాలాసార్లు నేను చెప్తాను కదా, దేవుడట భక్తుల దగ్గరకు వచ్చి నీకేం కావాలో కోరుకో భక్తుడా అని అడిగితే భక్తులు అన్నారట, మాకేమొద్దు ప్రభువా, తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు చాలు, ఇంకేం వద్దు అని అడిగేవారు. వారు ఈ లోకంలోనే పరలోకపు ఆనందాన్ని అనుభవించారు అంటే ఎంత గొప్ప విషయం చూడండి. మనలో చాలామంది అసమాధానానికి, అశాంతికి గురవడానికి కారణం ఏంటో తెలుసా? అసహజమైన ప్రార్థనలు. దేవుడు ఏదడిగితే అది ఇస్తాడు అన్న ఒక అపోహ. ఈ అపోహతో చాలామంది దేవుని దగ్గరకు వచ్చి అడిగి అవి పొందుకోకపోగా నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళి ఆమె చాలా ప్రార్థనలు చేశామండి, దేవుడు వినలేదు అని దేవుణ్ణి వదిలిపెట్టేస్తూ ఉన్నారు. భక్తిహీనులుగా మారిపోతూ ఉన్నారు. బైబిలు అలాంటి ప్రార్థనలను ఎప్పటికీ అంగీకరించదు. అసహజమైన ప్రార్థనలను బైబిలు అంగీకరించదు. ఆయనలో మీరు ఫలించాలి. మొదటిగా ఆయనలో మీరు ఫలించకుండా మీ ప్రార్థనలు అవి అసహజంగా ఉంటాయి. మన ప్రవర్తన వాక్యానుసారంగా ఉండాలి. మన జీవితం వాక్యానుసారంగా ఉండాలి. మన నడక పడక అన్నీ కూడా వాక్యానుసారంగా ఉండాలి. చివరికి మన ప్రార్థన కూడా వాక్యానుసారంగా ఉండాలి అని బైబిల్ చెప్తుంది. దేవుని మాటలో మన కళ్ళ ఎదురు పెట్టుకొని మనం బ్రతికితే ఖచ్చితంగా మనం ఆయన యొక్క మహదైశ్వర్యములో ఆశీర్వదించబడతాము. ఆయన యొక్క మహదైశ్వర్యంలో నువ్వు ఆశీర్వదించబడాలి అంటే నీ ప్రతి అడుగు వాక్యం ముందుగా పెట్టుకోవాలి. అందుకే దావీదు అన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగై ఉన్నది అని అంటున్నాడు. గుర్తుంచుకోవాలి ప్రియా సహోదరి సహోదరుడా, మనం ఎప్పుడు కూడా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చిత్తానుసారముగా అడగాలి. ఈరోజు ఒకవేళ నువ్వు ఉద్యోగం కొరకు అడుగుతున్నావా, ఉద్యోగం నీకు ఎంత అవసరమో దేవుని దగ్గరకు వచ్చి అడగాలి. నీ అవసరత ఎంతవరకు ఉన్నదో నువ్వు గుర్తించి అడగాలి. నేను ఒక ప్రశ్న వేసి ముగిస్తాను. ఒక వ్యక్తి రోజుకు 16 గంటలు కష్టపడి చదువుతూ ఉన్నాడు. మీరు అనుకుంటున్న ఉద్యోగం కొరకే. మీరు మాత్రం రోజుకి 1 గంట తూ మంత్రంగా చదువుతున్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, దేవుడు ఎవరికి ఉద్యోగం ఇవ్వటం న్యాయం అంటారు? చెప్పరా? అందరు మౌనం అయిపోయారు, ఎందుకో తెలియదు. మీ అందరికి ఆన్సర్ తెలుసు. సహజంగా ఏంటి, 16 గంటలు కష్టపడేవాడికి జాబ్ ఇవ్వడం తప్పేం కాదు. ఎందుకంటే వాడు కష్టపడ్డాడు. నువ్వు ప్రార్థన చేయడం తప్పేం కాదు. కానీ దేవుడు లెక్క చూచినప్పుడు త్రాసులో వాడే గెలిచాడు. నువ్వు ప్రార్థన చెయ్యి, దానికి తగిన క్రియలు చూపించు. ఏదైనా అరాకొర ఉంటే సర్తాడు. కానీ మరి అంత తేడానా? 16 గంటలకి 1 గంటకి ఎంత తేడా ఉంది? విశ్వాసం ఉండడం తప్పు కాదు, మన ప్రార్థన అసహజంగా ఉండడం తప్పు. గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు అవసరాలు తీరుస్తానన్నాడు. ఆయనలో నిలిచి ఉన్నప్పుడు దేవునిలో నిలిచి ఉండవు, ప్రార్థనలో నిలిచి ఉండవు, చదువులో కూడా నిలిచి ఉండవు. కానీ అసహజంగా ప్రార్థన చేస్తావు, అందుకే ఆ ప్రార్థనకు ఫలింపు రావటం లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, న్యాయపరంగా అయితే 16 గంటలు చదివినోడికే ఉద్యోగం రావాలి. కానీ నువ్వేమని ప్రార్థన చేస్తావు? పట్టుమని 1 గంట కూడా చదవవు, కానీ నాకు ఉద్యోగం కావాలి దేవుడు ఇస్తాడు అంటే ఇది అసహజం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇలాగ మనం ప్రార్థనలు చేసి చివరికి దేవుడు ఇవ్వకపోగా మనం ఏమంటాం? దేవుడు లేడు, ఏం లేడు,
ఇది మనలో ఉన్న బుద్ధిహీనత. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రార్థనలు ఎప్పుడు కూడా అసహజంగా ఉండకూడదు. ఆయన యొక్క మహదైశ్వర్యంలో మన ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు, కానీ మన గుంటమ్మ కోరికలు తీర్చడు. నమ్మిన వారందరూ కూడా నాతో కలిసి ప్రార్థనలో రక్షకుడా, వాస్తవానికి మేము అడగాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చావు, ఇంకా ఇస్తూనే ఉన్నావు నీ మహదైశ్వర్యంలో. అది మేము గుర్తించక చాలాసార్లు ఆయన అపోహపడి బలహీనులమై నిన్ను వదిలిపెట్టాము. ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. నీలో నిలిచి ఉండే భాగ్యము మా బిడ్డలందరికీ దయచేయి ప్రభువా. నీలో ఫలించే భాగ్యము మా బిడ్డలందరికీ దయచేయి ప్రభువా. నీ దగ్గరకు వచ్చి నీ నీతిని, నీ రాజ్యాన్ని వెదకే భాగ్యము మా బిడ్డలకు దయచేయి. భూలోకంలోనే ఆయన పరలోకపు ఆనందాన్ని అనుభవించే కృప ఇదిగో చేతులెత్తిన మా బిడ్డలందరికీ అనుగ్రహించండి. ఈరోజు నుండి ఆయన వాక్యానుసారమైన ప్రార్థన నీలో నిలిచి ఉండి నీ ఆధీనంలో మేము నిత్యము ఫలిస్తూ వృద్ధి చెందేవారముగా ఉండుటకు, విస్తరించేవారముగా ఉండుటకు కృప దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలను మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.